వృశ్చికం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వృశ్చిక లగ్నము లేదా వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో అంటే భాగ్యభావంలో గురువు, శుక్రుడు, బుధుడు ఈ మూడు గ్రహాలు కలిసి ఉంటున్నాయి. భాగ్యంలో శుభగ్రహాలు కలిసి ఉండడం ఒక రకంగా చాలా మంచిది చెప్పాలంటే. మరియు దీంతో పాటు చతుర్థ రాహు, దశమంలో కేతువు, మరియు అదేవిధంగా పంచమ స్థానంలో శని, అలాగే దశ మనకి ఈ యొక్క కుజుడు కూడా సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. వృశ్చికం వారికి సర్వసాధారణంగా కాస్త పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది, కాంపిటీషన్గా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మీకు 12వ స్థానాధిపతి శుక్రుడు కూడా వెళ్ళి భాగ్యస్థానంలో కూర్చోవడము, మరియు అదేవిధంగా అష్టమాధిపతి కూడా వచ్చి భాగ్యభావంలో కూర్చున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద మొత్తంలో మీకు ఏదైతే మనీ రావాలనుకుంటున్నారో అవి అనుకూలించడము, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మీరు చదువుదాం అనుకుంటున్నారు, లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ మీరు బాగా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు ఏమవుతుంది అంటే మీకు విదేశాలకు వెళ్ళి ఉన్నత ఉద్యోగం కోసము పిహెచ్డీస్ చేయడానికి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నత స్థానాల్లో ఉండి అక్కడ మీరు ఉన్నతమైనటువంటి విద్యా సంబంధించిన విషయంలో చేసేటువంటి రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో అవి చక్కగా అనుకూలిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ భాగ్యభావంలో ఉండేటువంటి గ్రహాలు కొద్దిగా మీకు ఉన్నత విద్య, మంచి గురువులు లభించడము, అదేవిధంగా కొంతమందికి చూడండి మొదటి వివాహం విషయంలో ఏదో డిస్ప్యూట్స్ ఏదో అయ్యి మొత్తం మీద విడిపోయి వీళ్ళు ఎంత బాగున్నా అసలు అవతల వాళ్ళు ఎంత బాగున్నా కొన్ని కొన్ని కారణాల వల్ల మీ జాతక చక్రంలో ఉండే కొన్ని యోగాల వల్ల రెండవ వివాహం జరుగుతూ ఉంటుంది. అలాగా రెండవ వివాహ సంబంధించినటువంటి విషయంలో మీకు ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే రెండవ వివాహం కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఇక్కడ సఫలీకృతం అవ్వడానికి అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గతంలో తీసుకున్న నిర్ణయాలు, అది షేర్ మార్కెట్ అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, అటువంటి విషయాల్లో పడినటువంటి కొన్ని రాంగ్ స్టెప్స్ ఇప్పుడు సరి చేసుకోవడానికి ఈ యొక్క మూడు గ్రహాల యొక్క కలయిక మీకు అనుకూలిస్తుంది. విదేశాల్లో పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ రావడానికి కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి కానీ చాలా చక్కగా యోగిస్తుంది. కాకపోతే ఉద్యోగం విషయంలో మార్పులు ఖచ్చితంగా చూపిస్తున్నాయి. కాస్త గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాస్త పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ యోగం కూడా ఉంటుంది. అయితే ఉద్యోగ విషయంలో మీకు బాగుండడానికి ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాల మీకు బాగుంటుంది. గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో ఇది గోచారంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, జన్మజాతకంలో ఉండేటువంటి ఫలితాలు ఉంటాయి. మనకి లగ్నం నుంచి 12 భావాల్లో అంటే లగ్నము ధనస్థానము, పరాక్రమ స్థానం అంటే సిబ్లింగ్ స్థానము, చతుర్థం అంటే గృహస్థానము, సంతాన స్థానము, రుణరోగ శత్రుస్థానము, వివాహము, జీవిత భాగస్వామి స్థానము, ఆకస్మిక సంఘటనలు, తండ్రి, ఉన్నత విద్యలు, అదేవిధంగా వృత్తి, వ్యాపారాలు, లాభాలు, ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్థానాల్లో శుభగ్రహాలు కలిసి ఉన్నాయో పాపగ్రహాలు కలిసి ఉన్నాయా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన గోచారంలో వచ్చినటువంటివి ఏంటంటే ఇది కాలంలో అనుకూలించడం వల్ల, అంటే గవర్నమెంట్ ఏదో ఒక స్కీమ్ పెట్టింది, లేకపోతే ఒక బట్టల షాప్ వాడు ఏదో స్కీమ్ పెట్టాడు, పర్మనెంట్గా 365 రోజులు స్కీమ్ పెట్టగా ఒక సీజన్ అంటాడు, ఈ మాసంలో ఈ ఆషాఢ మాసం సేల్ అంటాడు. అలాగా ఈ గోచారంలో ఉండే గ్రహాలు ఏంటంటే ఫలానా సమయంలో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం గురువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నందుకు మీ భావం నుంచి, మీ లగ్నం నుంచి ఈ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు మీకు అనుకూలిస్తాయని. కానీ దీనికంటే ముఖ్యంగా మీ జన్మ జాతకంలో ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నందుకు ఒక ఫలితం ఇస్తుంది, ఒక నక్షత్రంలో ఉన్నందుకు ఒక యోగాన్ని కలిగి ఉంటుంది. యోగము అంటే ఇంకో గ్రహంతో కలయిక, అది రాశితో కలయిక, నక్షత్రంతో కలిసి ఉందా, లేకపోతే ఇంకొక గ్రహంతో కలిసి ఉందా అనేటువంటి చూడాలి. అది ఒక గ్రహంతో కలిసి ఉందా, 2 గ్రహాలతో కలిసి ఉన్నాయా, 3తోన, కొంతమందికి 8 గ్రహాలు అష్టగ్రహ కూటమిలో కూడా పుడతారు. అష్టగ్రహ కూటమి ఈజ్ వెరీ రేరెస్ట్ థింగ్ అనమాట. సో అలాగా మీ జన్మజాతకంలో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 2 గ్రహాల, శుభగ్రహాల, పాపగ్రహాల, గుర్తుపెట్టుకోండి. ఈ శుభగ్రహాలు అంటే ఏమిటి? శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు, పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు, క్రూర గ్రహాలు, శుభగ్రహాలు అంటాం. ఇవి అన్ని కూడా ఒక్కొక్క స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క ఫలితాలు ఇస్తాయి. ఎలాగా అంటే
ఇప్పుడు శుభగ్రహాలు అంటే ఏమిటి? గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు. ఓకే, ఈ 4 కూడా చక్కటి శుభగ్రహాలు. మరి పాప ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏంటంటే ఇందులో వల్ల అర్ధపాపిని ఉంటారు. ఎవరు? రవి అర్ధపాపి, పూర్ణపాపి కాదు. అదేవిధంగా క్షీణచంద్రుడు పాప అవుతాడు, పూర్ణచంద్రుడు శుభుడు అవుతాడు. అలాగే పాడైపోయినటువంటి గ్రహం ఏదైనా పాప అవుతుంది. అంటే ఏంటి? నీచంలో ఉంది, పాపగ్రహాల మధ్యన ఉంది, అది శుభగ్రహం కూడా పాప ఫలితాలు ఇస్తుంది. అయితే అందులో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రాహువు, కేతువు, శని, కుజ. ఈ 4 ప్రధానంగా పాపగ్రహాలు. రవి అర్ధపాపి అవుతూ ఉంటాడు. సిచ్యువేషన్స్ బట్టి గ్రహాలు మారిపోతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, శుభగ్రహాలు మీకు కంప్లీట్గా మీ యొక్క లగ్నం నుంచి, లగ్నంలో కానీ, ధనస్థానం అంటే 2వ స్థానంలో కానీ, 4లో కానీ, 5లో కానీ, 7వ భావంలో కానీ, అదేవిధంగా మీకు లాభభావంలో కానీ శుభగ్రహాలు కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పోర్ట్ఫోలియో కూడా చూడాలి. మరి క్రూర గ్రహాలు ఏమిటంటే ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. ఎక్కడ ఇస్తాయి చెప్తాను. 3వ భావంలో అంటే పరాక్రమం. మీకు ధైర్యంగా ఒక పని చేయాలంటే క్రూర గ్రహాల కలయిక ఉండాలి. అంటే ఏమిటేమిటి? రవి కుజులు కావచ్చు, శని కుజులు కావచ్చు, అదేవిధంగా మనకి కుజుడు రాహు కావచ్చు, కుజుడు రవి కావచ్చు. ఇలా ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాలు ఏవైతే రాహువు, కేతువు, కుజుడు, రవి అండ్ పాప ఫలితం, పాప సంబంధం కలిగిన గ్రహం, ఇవి ఏం చేస్తాయంటే వెరీ క్లియర్గా ఇవి మీకు 3లో ఉన్న, 6వ భావంలో ఉన్న, 3లో ఉంటే పరాక్రమాన్ని ఇస్తుంది, ధైర్యంగా ఒక స్టెప్ తీసుకోవడానికి ఇస్తుంది. 6వ భావంలో ఉంటే శత్రువు నిలబడలేడు మీ ముందు, గుర్తుపెట్టుకోండి. 6లో కుజుడున్న జాతకుడు చూడండి, ఈ శత్రువు మీ ముందు నిలబడలేడు, శత్రువు నాశనము అంటుంది శాస్త్రం. అదేవిధంగా 6వ స్థానంలో అధిక గ్రహాలు. ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఏమిటది అంటే కొంచెం ఎక్కువ కర్మలు పెండింగ్ ఉన్నాయి, కొంచెం ఎక్కువ పోరాటం ఉంటుంది లైఫ్లో పాపగ్రహాలు ఉన్నందుకు. కాకపోతే పోరాడేటువంటి శక్తిని కూడా ఆ గ్రహాలు ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే దశమంలో కూడా పాపగ్రహాలు మంచిది, ఎందుకంటే దశమం కూడా కార్యం చేయడానికి ఉండేటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానము. సో ఎప్పుడైతే దశమ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయో, క్రూర గ్రహాలు ఉన్నాయో, అది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది, ఇచ్చి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మరి లాభంలో ఏంటంటే శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ ఫలిస్తాయి. మరి 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒకవేళ శుభగ్రహాలు ఉంటే, పాపగ్రహాలు ఉంటే ఏంటంటే అది కంఫర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయం, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయం. అంటే 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఒక్కోసారి శుభగ్రహంతో, శుక్రుడితో చేసిన పాపగ్రహాలు అనుకోండి, అలవాట్లు కొంచెం వ్యసనాలు అలవాట్లు ఎక్కువ అవుతుంటాయి. అంటే వ్యసనాలని, ఇన్వెస్ట్మెంట్స్ని, అదేవిధంగా మీరు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలను 12వ భావం చెప్తుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయి, మంచి ధనవంతుడు అవుతాడు. కలయిక ఎక్కువ గ్రహాలు, శుభగ్రహాలు కలయిక. పాపగ్రహాలు కలయిక ఉందనుకోండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక పేచి, కుటుంబ సభ్యులు ఇతనికి సపోర్ట్ చేయకపోవడం, లేకపోతే ఇతను కుటుంబ సభ్యులతో కలవలేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు రెండూ మంచివే, కానీ అవి ఎక్కడ ఉంటే ఎటువంటిది అనేటువంటి చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు మెడ ఉంది, మెడ దగ్గర మూవింగ్ అయ్యేటువంటి మజిల్ ఉండాలి, అంతేగాని స్టిఫ్గా ఈ చేయి దగ్గర ఉన్నట్టుగా స్టిఫ్గా ఉండేది ఉంటే ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే ఎటు చూడలేము, తిరగలేము, మాట్లాడలేము, అటు ఇటు తిప్పలేము మాట. అంటే ఇది మూవింగ్ అయ్యేలా ఉండాలి, అంతే కదా. కాళ్ళకి, మోకాళ్ళ దగ్గర మూవ్ అవ్వాలి, కానీ కింద కాళ్ళు, పై భాగం తొడ దగ్గర మూమెంట్ ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉంటే మనిషి నిలబడలేడు. అంటే మన యొక్క శరీర భాగాలలో ఎక్కడ మీకు బెండ్ అవ్వాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు అనేటువంటి సిస్టమ్ ఎలా అయితే భగవంతుడు క్రియేట్ చేశాడో, గ్రహాలు కూడా పరాక్రమం ఉండాలా వద్దా అంటే ఉండాలి. అప్పుడు 3వ గ్రహంలో పాపగ్రహాలు ఉండాలి. శత్రువుపై జయం ఉండాలా లేదా, కాంపిటేటివ్గా తీసుకోవాలా లేదా, కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలా లేదా అంటే 6వ భావంలో పాపగ్రహాలు ఉండాలి, అది చాలా మంచిది. మరి ఎటువంటి ఒడిదుడుకులు వస్తున్నా నేను కెరీర్లో నిలబడాలంటే దశమంలో పాపగ్రహాలు ఉండాలి. అయితే సహజంగా ఈ పాపగ్రహాలు 3, 6, 12 దశమ స్థానాల్లో ఉంటే చాలా మంచిది, లాభస్థానంలో ఉంటే కూడా మంచిదే. కానీ శుభగ్రహాలు ప్లేస్లో శుభుడు, పాపగ్రహాల్లో ప్లేస్లో పాపలు ఉన్నప్పటికీ కూడా పోర్ట్ఫోలియోస్ అంటాయి. అంటే ఏమిటి? ఆ పాపగ్రహాలు మీకు అక్కడ మంచిని ఇస్తుందా లేకపోతే ఇబ్బందిని ఇస్తుందా అంటే ఎలాగా? 6లో పాపగ్రహాలు ఉన్నాయండి, కానీ అవి ఎప్పుడు ఏదో ఒక కోర్టు కేసుని, గొడవలనే చూపిస్తుంది అనుకోండి, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. అందుకని మీరు ఏం చేయాలి?
ఎక్కువగా మీకు గొడవలు అవుతున్నాయి, ఆరులో ఉండే పాపగ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వండి. ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానాధిపతి ఆరో స్థానం. అంటే మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేది ఆరో భావము. గొడవలు అవుతున్నాయి, అప్పులు అవుతున్నాయి, ఎప్పుడు ఏదో ఒక ఘర్షణ ఉంటుంది నా లైఫ్లో అన్నప్పుడు మీ లగ్నం నుంచి, అంటే మీది మేషం నుంచి మీనం వరకు ఏ లగ్నమో తెలుసుకొని అక్కడ నుంచి ఆరో స్థానంలో ఉండే గ్రహాలకు దానం ఇవ్వండి. ఐదో భావంలో ఉండే గ్రహానికి సంబంధించిన మంత్రం చేసుకోండి. అన్ని విధానం మీకు బాగుంటుంది. శ్రీమాత్రేయ నమః.